హాయ్ అండి. ఎగ్‌తో బిర్యానీ టేస్ట్ వచ్చేలా ఈ ఎగ్ రైస్‌ని ఎలా చేసుకోవాలో సింపుల్‌గా చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. ఇప్పుడు దీనికోసం ముందుగా మనం ఎగ్స్‌ని పగలగొట్టి ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, అలాగే ఒక టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్టు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆమ్లెట్‌కి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. చాలా సింపుల్ అండి ఇది చేసుకోవడం. మనం మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. మీరు లంచ్ బాక్స్‌కి అనుకుంటే ఫ్రెష్‌గా రైస్ వండి చేస్తే మనకు సాయంత్రం వరకు పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇలా కలుపుకున్నాం కదా! దీన్ని ఆమ్లెట్‌లా ఏసుకోవాలి. దీనికోసం స్టవ్ మీద కళాయి పెట్టుకోండి. అందులో ఒక టీ స్పూనే ఆయిల్ వేసుకోవాలి. ఫ్లేమ్ అయితే సిమ్‌లో ఉంచుకోండి. ఇప్పుడు ఈ బ్యాటర్‌ని ఇందులో వేసుకొని ఆమ్లెట్‌లా వేసుకోవాలండి. ఈ ఆమ్లెట్ కూడా వెరైటీగా వేసుకోవాలి. చూడండి పైనంతా కూడా ఉండిపోయింది. అడుగు హీలయింది కదా! ఇప్పుడు అట్లకారతో అడుగు నుంచి కొంచెం ఇలా కలిపితే, ఆ పైన ఉండిపోయిందొచ్చి మళ్ళీ అదొక ఆమ్లెట్ కింద తయారవుతుంది. చూడండి. ఇలాగే కింద నుంచి కలుపుతూ మొత్తం అంతా కూడా చక్కగా ఆమ్లెట్‌లా హీలవ్వాలి. ఈ ప్రాసెస్ మీకు చాలామంది చూపించరండి. ఇలా చేసుకుంటే మనకు ఆమ్లెట్ నీసు వాసన లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఎగ్ రైస్ కూడా మనకి ఈవినింగ్ వరకు పాడవకుండా చక్కగా ఉంటుందండి. ఇప్పుడు రెండో వైపుకి తిప్పి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఒక నిమిషం పాటు వేయించండి. చూడండి చాలా ఫ్లఫీగా వచ్చింది కదా! ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాం. ఇలా అంతటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఓ పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే కళాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగినాక ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. మీరు పిల్లలకి బాక్స్ కడుతున్నట్లయితే పచ్చిమిరపకాయలు అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే కారం వేస్తాం కాబట్టి మనకి అంత అవసరం ఉండదు. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా చిటపటలాడాలి. చక్కగా ఇలాగ వేగిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇలా దంచి వేస్తే టేస్ట్ చాలా బావుంటుంది. ఇదంతా కూడా ఎర్రగా వేగాలండి. పచ్చివాసన లేకుండా ఉండాలి. అప్పుడే మనకి రైస్ కూడా పాడవకుండా సాయంత్రం వరకు ఉంటుంది. ఇలా వేగిన తర్వాత రైస్ మిక్స్ చేసుకుందాం. నేను ఈ బౌల్‌తో అయితే రైస్ వేశానండి. చక్కగా వేసిన తర్వాత ఒక నిమిషం పాటు బాగా వేయించండి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ కారం, అలాగే ఒక టీ స్పూను గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. దీంతో పాటు రుచికి సరిపడిన సాల్ట్, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇలా వేసుకొని మళ్ళీ ఒక నిమిషం పాటు బాగా కలపండి. అసలెక్కడ పచ్చివంటూ వేయకూడదండి. వేస్తేనే పాడవుతాయి. కొంచెం ఎర్రగా ఉల్లిపాయలైనా, పచ్చిమిరపకాయలు కొంచెం ఎర్రగా వేయించుకుంటే ఎగ్ రైస్ అసలు ఈవినింగ్ వరకు చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక మనం ఎగ్ పీసెస్‌ని ఇందులో వేసుకొని మళ్ళీ ఒక నిమిషం పాటు కలుపుకోండి. చాలా అంటే చాలా బావుంటుందండి. మిగిలిపోయిన రైస్‌తో గానీ, లంచ్ బాక్స్‌కైనా ఇది పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. చూడండి పొడి పొడిగా ఎంత చక్కగా వచ్చిందో. ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కొత్తగా చూస్తున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.